ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జనవరి 11, 2026. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఆమేన్. ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి. కొందరికి ఒంటరితనం, చింత గుర్తొస్తాయి. కొందరికి ప్రశాంతత, విశ్రాంతి స్ఫురిస్తాయి. దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన పరిస్థితి. కానీ దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారుపేరు. దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలో లాగా ఈ కాలంలో కూడా ఆత్మలో వీరులైన వారు మనకి ఉంటారు. మన ప్రభువే మనకి మాదిరి. దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి. మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది. ఏలియా, ఎలీషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి. యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడయ్యాడు. మనం కూడా కాగలం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు అతన్ని దర్శించినప్పుడు యెహోషువ ఒంటరిగా ఉన్నాడు. ఇంకా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనము, ఇంకా 11వ అధ్యాయం 29వ వచనంలో గిద్యోను, యెఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇశ్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది. అలాగే నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో చూస్తే అరణ్యంలో మండే పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు. ఇంకా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే దేవదూత కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. పేతురు అన్యుల దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవ్వరూ లేరు. అలాగే చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు. ఆఖరిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ప్రియ శిష్యుడైన యోహాను కూడా పద్మాసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి.